ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వారం వారం తాజా షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. నాకు గత వారంలో నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సరైనటువంటి పద్ధతిలోనే నేను కాస్త జాగ్రత్తగానే చూశాను గత వారం. సో అందుకనే నేను అనుకున్నటువంటి సెన్సెక్స్ స్థాయి కానీ నేను పరిశోధించినట్టుగా సెన్సెక్స్ రావడం, బెంచ్ మార్క్ తట్టుకోవడం, అంటే బెంచ్ మార్క్ వరకు రావడం, అలాగే మనకి నిఫ్టీ కూడా దాదాపుగా రీచ్ అయ్యాం, మనం పర్ఫెక్ట్గా రీచ్ అయ్యాం. కాబట్టి ఈసారి కూడా అలాంటి పరిశోధనే, అంటే ఎక్కడైతే మనకి దెబ్బ తగులుతుందో అప్పుడు ఇంకా మంచిగా పరిశీలన చేసే అవకాశం నాకు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంకొద్దిగా క్షుణ్ణంగా అంటే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఇంకొక పద్ధతిలో వెళ్దాం, చూద్దాం. 3 నెలల క్రితం 5 నెలల క్రితం ఎలా ఉంది, ఈ సమయానికి ఆ గ్రహస్థితి అలా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఇవన్నీ కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి గత వారంలో 4 రోజులు పాజిటివ్గానే ఉంది, మంచి ధనయోగం ఉంది. 80,000 మైనస్ వెళ్ళిపోయింది, కాస్త ఇప్పుడు మనకి 80,000 పైన మనకి బెంచ్ మార్క్ దాటిన విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. మరి ఈ వారంలో సెన్సెక్స్ ముందుగా ఏ రాశుల వారికి బాగుందో చూద్దాం. బాగలేని రాశి ఒకటే ఒక రాశికి బాగాలేదు, ఇంకొక రాశికి కొద్దిగా 1-2 రోజులు అటు ఇటుగా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అది బాగలేని రాశి ఏంటి ముందు తెలుసుకుందాం. సింహరాశి వారు ఏమాత్రం మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వైపు వెళ్ళకూడదు. వృశ్చిక రాశి వారికి 18వ తేదీ 19వ తేదీ కాస్త జాగ్రత్తగా ఉండండి. తదుపరి మీకు 20, 21, 22 3 రోజులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. అనుకూలత, ధనయోగం బాగా ఉంది. ఇక బాగున్న రాశులు ఏంటో తెలుసుకుందాం. మేషము వృషభ రాశి వారికి, మిథునము తులారాశి వారికి, ధనుస్సు మకరము మీన రాశుల వారికి, వీరికి అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు స్వీకరించవచ్చును, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం. ఇక మిగిలిన రాశుల వారు యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకోండి. డే ట్రేడింగ్ చేసే ప్రయత్నం చేయకండి. మిగిలిన రాశుల వారికి యావరేజ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మీకు లాభవంతంగా ఉంటుంది, తెలుసుకోండి. ఇక ఏ షేర్స్ బాగున్నాయి, ముందుగా మనము ఈ ఆటోమొబైల్ దానికి వచ్చేస్తే మహేంద్ర షేర్స్ మాత్రం మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంది. మారుతి కాస్త నష్టాల్లో పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. మహేంద్ర ఆటోమోటివ్లో కూడా ఈ బ్యాటరీ సంబంధమైనటువంటి కార్ల మీద, ఆటోమేటిక్ కార్లు ఉంటాయి కదా, అటువంటి బ్యాటరీ సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ కార్ల మీద మీరు పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశం. మారుతి వాళ్ళది కొద్దిగా ఆటోమొబైల్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక భారతీయ సిమెంట్స్ మరియు టాటా స్టీల్ రెండు కూడా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. ఫార్మా ఇండస్ట్రీ, ఎనీ ఫార్మా తప్పకుండా మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్రంప్ గారి బెదిరింపులు అలాంటివి ఏం లేవు. గత వారంలో మనకి పుతిన్ గారితో ఉన్నటువంటి చర్చలు, ట్రంప్ గారికి జరిగిన చర్చల్లో కూడా పెద్దగా ఆయన బెదిరించేటువంటి ప్రయత్నం చేసినా పెద్దగా ఏం ప్రయోజనం లేదు. సానుకూలమైన చర్చల వల్ల మన మీద ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏం పడే అవకాశం లేదు. కాబట్టి మీరు ఆ కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించకూడదు. మన ఆర్థిక వ్యవస్థ బాగుంది. స్వదేశీ వస్తువుల యొక్క వినియోగం పెంచాలన్నటువంటి ఒక మంచి భావము బయటికి రావడం వల్ల మన వస్తువులు మనమే తయారు చేసుకుందాము. ఆ చిప్స్ లాంటివి కానివ్వండి, అంటే ఎలక్ట్రానిక్ చిప్స్ లాంటివి కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి సోలార్ ఎనర్జీని, బ్యాటరీలు మనమే తయారు చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్టుని మనం తీసుకురావడం. సరే ఇప్పుడంటే స్పాట్ రాకపోవచ్చు, కానీ ఒక 6 నెలలకో సంవత్సరానికో మన ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రపంచంలో మనం అగ్రగామి ఆర్థిక వ్యవస్థలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి దాంట్లో మహేంద్ర కూడా ముందుకు వెళ్ళగలిగే అవకాశం బలంగా కనబడుతోంది అని చెప్పబడుతుంది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుంది. ఈ వారంలో అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు, దానివల్ల మంచి లాభాలు పొందుకునే శుభయోగం కనబడుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలకు వచ్చేస్తే మీరు యాక్సిస్ బ్యాంక్ అండి, అదే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, SBI, ఇండియన్ బ్యాంకు మరియు HDFC బ్యాంక్ వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉండబోతున్నాయి. అటువంటి షేర్స్ మీరు కొనుగోలు చేయవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఇక ఐటీ షేర్ల వైపు వచ్చేస్తే మనం HCL, టాటా అంటే TCS కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, అలాగే ఒరాకిల్, విప్రో అండ్ ఎంఫసిస్ అనేటువంటి ఐటీ వ్యవస్థ కూడా మంచి షేర్లు ధరలు మీకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఉంది. ఆ షేర్స్ మీరు కొనుగోలు చేస్తే మంచిదే అన్న విషయాన్ని గుర్తించండి. ఇక మరి ఏ స్థాయి వరకు ఈ సెన్సెక్స్ రావడానికి అవకంటే ఏ రేంజ్ వరకు సెన్సెక్స్ ఊగిసలాడే అవకాశం ఉందని అడిగితే 80,775లో ప్రారంభమై స్పీడ్గా ప్రారంభమవుతుంది. 80,775 నుంచి
81,353 81,353కి తటస్థమైనటువంటి ఉన్నత స్థాయిని అందుకోగలిగే అవకాశం తప్పకుండా మనకి అంటే ముదుపర్లకి 5 నుంచి 7 లక్షల కోట్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది. ముదుపర్లకి మంచి ఆర్థిక వ్యవస్థలో ఉండే అవకాశం కనబడుతోంది. ఇక నిఫ్టీ వైపు వద్దాం మనం. 24,724లో స్టార్ట్ అవుతుంది. 24,724 స్టార్ట్ అయ్యి కాస్త ఊగిసలాడుతూ 24,986 బెంచ్ మార్క్ తాకడానికి అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈజీగా 25,000 మార్కు వరకు వెళ్తోంది. కాబట్టి నిఫ్టీ కూడా ఈ వారంలో మనకి చాలా మంచి అనుకూలత పరిణామాలు ఉంటాయి. కొన్ని అంటే రష్యా అధినేత అలాగే యుఎస్ అధినేత ఇద్దరు కూడా జరిగిన చర్చల్లో కొన్ని విషయాల వల్ల లాభస్థ స్థితి బ్రహ్మాండంగా సోమవారం మనకి ఒక మంచి ఉన్నత స్థాయికి తిరిగిన అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి అనుకూలంగా ఉండే అవకాశం, యుద్ధ వాతావరణం గురించి బయటపడడం, యుద్ధాన్ని ఆపేయాలనుకోవడం, కొన్ని శుభమైన సంఘటనలు మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏదేమైనా తప్పకుండా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఈ వారంలో తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి రాష్ట్రాల వారు చెప్పిన వాటిల్లో పెట్టుబడి పెట్టి పెద్దవాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మీ స్వ అనుభవాన్ని స్వీకరించి తప్పకుండా మీరు మంచి ప్రయోజనవంతమైన ఆర్థిక స్థితి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.